వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో పట్టాదారు రైతులు తాతల కాలం నుండి వంశపారంపర్యంగా వస్తున్న పట్టా భూములను ఫారెస్ట్ భూములని తాటికొండ రాజయ్య మాట్లాడడం సరైనది కాదని ముప్పారం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపిన నష్టపోయిన పట్టాదారు రైతులు. ఫారెస్ట్ గెజిట్ నోటిఫికేషన్లు లేనటువంటి దేవుని శివారులోని సర్వే నెంబర్లు 403, 404 భూములను రైతుల పట్టా భూమి లేనని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, DRO, తహసీల్దార్ చెప్పినప్పటికీ ఫారెస్ట్ అధికారి భిక్షపతి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా మందకొడిగా వ్యవహరిస్తూ రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించినప్పుడు ఈ నెంబర్లు లేవని కట్టుకథ అల్లడం, దానికి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తగుదినమ్మ అని రాజకీయ రంగు పులిమి ఆక్రమణలకు గురవుతుందంటూ రాజకీయ వివక్షతో రైతుల నష్టపోయే విధంగా ఫారెస్ట్ అధికారుల పక్షాన ఫారెస్ట్ భూమి అని మాట్లాడడం, పర్యావరణాన్ని రైతులు నష్టపరుస్తున్నారని రాజయ్య అనడం సరైంది కాదని, తాటికొండ రాజయ్య రైతుల భూముల పక్షాన ఏనాడు మాట్లాడింది లేదు, రాజయ్యతో జరిగేదేమీ లేదు, రాజయ్య ఖబర్దార్ అంటూ రైతుల నినాదాలు చేశారు. పట్టా భూములే ఫారెస్ట్ భూములు కావు, పట్టా భూముల్లోకి వస్తే సహించేది లేదని నష్టపోయిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్యన ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఫారెస్ట్ భూమిని దున్నడానికి వీళ్ళు అడ్డుకుంటారు, ట్రాక్టర్లు లోపల పెడతారు, అన్యాయంగా తింటారు. కలెక్టర్ గారి దగ్గర పోయి కూడా ఎన్నోసార్లు మొడ పెడుతుంది. ఆయన కూడా లీజ్ చేయి రైతుల భూమి పట్టా భూమి చెప్పింది. ఆయన కూడా అయినా కూడా మళ్ళీ కూడా వచ్చి అది చేస్తారు. సీఆర్ గారు కూడా 3-4 సార్లు కలెక్టర్ ఆఫీస్కి వచ్చాడు, ఆయన కూడా మాట్లాడి ఇట్లా చెప్పి చెప్తాను గడితే 1967 నుంచి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా కేవలం ప్రపోజల్స్ మాత్రమే పట్టుకొని రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా గెజిట్ నోటిఫికేషన్లో ఉన్న భూములను మరియు గెజిట్ నోటిఫికేషన్లో లేని భూములను ఆక్రమించుకొని ట్రెంచులు కొట్టి కాంట్రాక్టర్లకు భూములను కొంత కేటాయించి వివిధ రకాల చెట్లు పెట్టి డబ్బులు దండుకోవడానికి ఫారెస్ట్ అధికారులు పట్టా భూములను వాడుకుంటున్నారు. దీని విషయమై గౌరవ ఎమ్మెల్యే గారు కడియం సీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లగానే రైతులందరినీ సమీకరించుకొని కలెక్టర్ గారి దగ్గరికి 2-3 దఫాలు తీసుకెళ్లి పట్టా మరియు ఫారెస్ట్ అధికారుల మధ్యలో జాయింట్ సర్వే చేపించి ఈ మధ్యనే నోటిఫికేషన్లో లేని భూములను విడుదల చేయాలని కలెక్టర్ గారికి కడియం సీఆర్ గారు సూచించడం జరిగింది. ఇది జాయింట్ సర్వే దాదాపు 3 నెలలు జాయింట్ సర్వే చేపించి మొత్తం దామెర, ఎలకతుర్తి, వేలేరు, ఎర్రబెల్లి, ముప్పారం, దేవునూరు, నారాయణగిరి అన్ని గ్రామాల పరిధిలో ఏడీ గారితో సర్వే చేపించి జాయింట్ సర్వే విత్ ఫారెస్ట్ అధికారులతో సహా కలిపి సర్వే చేపించి నోటిఫికేషన్లో ఉన్న నంబర్లను అట్లనే ఉంచి నోటిఫికేషన్లో లేని నంబర్లను విడుదల చేయాలని, తక్షణమే వికెట్ చేయాలని ఈ మధ్యనే గౌరవ కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అట్టి కలెక్టర్ గారి ఆదేశాలను కూడా బేఖాతరు చేసి FRO భిక్షపతి అనేవాడు ప్రతిపక్ష పార్టీలతో కుమ్మక్కై రైతుల భూములను కబ్జా చేయడానికి ఆల్రెడీ కబ్జా చేసిండు. ఇక ముందు ఈ రైతుల భూములను కలెక్టర్ గారు విడుదల చేయకుండా ఆపడానికి వివిధ రకాల ఎత్తులు వేసుకుంటూ ప్రతిపక్ష పార్టీలకు చెప్పుకుంటూ వివిధ పేపర్లలో దాన్ని న్యూస్ పబ్లిష్ అయ్యేటట్టు చేసి
మమ్మల్ని ఇబ్బంది పెడతాడు. నోటిఫికేషన్లో ఉన్న లేని భూములనే ఇంత ఇబ్బంది పెడుతుంటే వీళ్ళు నోటిఫికేషన్లో ఉన్న భూములకు ఇంకా వీళ్ళు ఎన్నడూ నష్టపరిహారం కట్టిస్తారు, వీళ్ళు ఎన్నడూ గ్రామ సభలు పెడతారు. దాదాపు 30 సంవత్సరాల కాడ నుంచి వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని మా రైతుల యొక్క జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు. వాళ్ళైతే ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు నెల నెల జీతం తీసుకుంటారు. మరి వాళ్ళకు జీతాలు రాకుండా ఇట్లనే ఊరుకుంటారా? వాళ్ళకు జీతాలు రాకుండా అయితే ఊరుకోరు కదా. మా యొక్క పట్టా ల్యాండ్స్ను మాకు రైతు బంధు పడుతుంది. మాది పట్టా ల్యాండ్స్ కేవలం గుట్టకు ఆనుకోనున్నంత మాత్రాన అది ఫారెస్ట్ భూమి కాదు. అసలు గుట్టనే ఇంతవరకు గెజిట్ నోటిఫికేషన్ కాలేదు. అది ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నది, అదేం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి పోలేదు. ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ లేకున్నా కేవలం ప్రపోజల్స్ పట్టుకొని చుట్టుపక్కల ఉన్న రైతులను వేధించుకుంటూ ఎవరైనా కొన్ని పైసలు ఇస్తే వాళ్ళ భూములను రిలీజ్ చేయడం, ఎవరైనా డబ్బులు ఇవ్వకుంటే వాళ్ళని వేధించడం జరుగుతుంది. వస్తారు, రైతులు పెట్టిన అన్నం తింటారు, సర్వేల కాడ కూర్చుంటారు, సర్వే అయిపోగానే సంతకం పెట్టకుండా వెళ్ళిపోతారు. వాళ్ళు ఇట్లా చేసుకుంటూ దాదాపు రైతులను ఇబ్బంది పెట్టుకుంటూ అనవసరంగా రైతుల కోసం పోరాడే కడియం సిఆర్ గారి మీదకి 2000 ఎకరాలు 3000 ఎకరాలు ఈ రోజులలో 2000 ఎకరాలు కబ్జా చేసుకునే ఎక్కడన్నా ఉంటుందా? అంత ఈజీగా 2000 ఎకరాలు కబ్జా చేసుకోవడం అనేది ఉండదు. అనవసరంగా పిచ్చి మాటలు డాక్టర్ రాజయ్య గారు మాట్లాడుకుంటా అవగాహన లేకుండా సరే తను సమగ్ర న్యాయ విచారణ జరపాలని ఈరోజు ఎక్కడో ప్రెస్ మీట్లో పెట్టడం జరిగింది. మేము కూడా అదే కోరుకుంటున్నాం. సమగ్ర న్యాయ విచారణ జరిపి పట్టా భూములను రిలీజ్ చేసి మా ఫారెస్ట్ భూమిని మీరు కూడా కాపాడండి. దానికి మేము కూడా సంతోషపడతాం. మా కడియం సిఆర్ గారు రైతుల పక్షాన పోరాడతాడు. మీకు చేత కాకుంటే సపరేట్గా ఊకోండి. మేమేమన్నా తప్పు చేస్తే అప్పుడు నిలదీయండి, నిజంగా నిలదీయండి. కానీ ఏది తెలియక ముందుకే అవగాహన లేకుండా వచ్చి ఇది ఇట్లా అది అట్లా ఎవరో ఒక్కరి మీద పర్సనల్ గ్లడ్జ్ పెట్టుకొని మమ్మల్ని మిగతా రైతులను పేద రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదు. ఇప్పటికైనా డాక్టర్ రాజయ్య గారు మీరు ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకొని రైతుల పక్షాన పోరాడండి. మా పట్టా భూములు కనుక కాకుంటే మేమే స్వచ్ఛందంగా వచ్చి మీరు ఎక్కడైనా శిక్ష చేస్తే దేనికైనా లొంగిపోవడానికి సిద్ధం. FRO భిక్షపతిని వెంటనే సస్పెండ్ చేయాలి. కలెక్టర్ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ఒక ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడా లేకుంటే రౌడీజం చేస్తున్నాడా అర్థం కాకుండా ఉన్నది వాళ్ళ వ్యవహార తీరు. కానీ పోలీసులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ వాళ్ళు లొల్లి కాకుండా పోలీసు వాళ్ళు వచ్చి లొల్లి కాకుండా ఆపిరి తప్పించి ఆయన ఏదో పేపర్లో పోలీసు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు సహకరిస్తలేరు అంటే రైతుల కోసం రైతుల పక్షాన పోరాడాలి. కానీ ప్రతిపక్ష పార్టీలు ఎవరన్నా ప్రభుత్వ ఉద్యోగులు మంచోళ్ళు రైతులు చెడ్డోళ్ళ లెక్క వ్యవహరిస్తున్నాడు డాక్టర్ గౌరవ రాజయ్య గారు ఎక్స్ఎమ్మెల్యే గారు. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటివి మానుకొని రైతుల పక్షాన పోరాడండి. మాది ఏమన్నా తప్పు ఉండేది ఉంటే నిలదీయండి, దానికి మేము సర్వం సిద్ధం. కానీ కడియం సిఆర్ గారికి గత 30 సంవత్సరాల నుంచి ఎలాంటి భూ కబ్జాలు కానీ ఎలాంటి ఇవి లేవు. అనవసరంగా పిచ్చి మాటలు మాట్లాడకు. 2000 ఎకరాల భూమి కబ్జా చేయడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. ఎకరం కబ్జా చేయాలంటే చాలా కష్టం ఉన్న రోజుల్లో ఇంత సోషల్ మీడియా మీడియా ఉన్న పరిస్థితుల్లో పోనీ ఎక్కడ కబ్జా చేసిండో చూపించండి, అది కూడా ఓకే. 2000 ఎకరాలు కాకుండా 20 ఎకరాలన్నా చూపించండి దాన్ని కబ్జా చేసిందే. కానీ ఉత్త పిచ్చి ఆరోపణలు చేయకండి. దయచేసి రైతుల బాధను అర్థం చేసుకొని ఇకనైనా మీరు ఏమైనా ఉంటే పోరాడండి, లేకుంటే సప్లై ఒప్పుకోకండి. లంచగొండ FRO భిక్షపతిని వెంటనే లంచగొండ FRO భిక్షపతిని వెంటనే లంచగొండ FRO భిక్షపతిని వెంటనే డౌన్ డౌన్ డాక్టర్ రాజా డౌన్ డౌన్ డాక్టర్ రాజా డాక్టర్ రాజా డాక్టర్ రాజా కొంత చెట్లు పెరిగినాయి మీ కాసు చేయకపోవడం వల్ల. దానికి ఇవాళ ఈ మధ్యన 2017 నుంచే ఫారెస్ట్ వాళ్ళు ఈ మా భూములు అని చెప్పుకుంటూ వస్తాం. కానీ ఈ మధ్యన మేము కడియం సిఆర్ గారితో ఇష్యూ తీసుకపోతే ఇది మా పంట భూములు సార్, ఇది ఫారెస్ట్ వాళ్ళు మాకు ఇబ్బంది పడతారని చెప్తే వారు దయచేసి కలెక్టర్ వాళ్ళు తీసుకుపోయాడు. కలెక్టర్ మేడం కూడా వెంటనే స్పందించి ఈ రైతుల భూములు ఇవి సర్వే చేసి వాళ్ళ భూములు వాళ్ళకి కేటాయించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి ఫారెస్ట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు జాయింట్ సర్వే చేసి మాకు హద్దులు నిర్ణయించడం జరిగింది. హద్దులు నిర్ణయించినా కానీ ఈ ఫారెస్ట్ ఆఫీసర్ భిక్షపతి గారు వచ్చి మాకు రెవెన్యూ వాళ్ళు రికార్డు ప్రకారం కూడా భూములు కేటాయించిన కానీ వాటిని మాత్రం మాకు సాగు చేసుకొని ఇద్దరు ఆయన వెంటనే సస్పెండ్ చేయాలి. కానీ ఈరోజు మాత్రం డాక్టర్ రాజా
దుర్మార్గంగా రైతులకు వ్యతిరేకంగా ఒకటి ఇష్యూ మాట మన యూట్యూబ్లో చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా నష్టపోయిన రైతులకు రాజే ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క రైతును కూడా ఆయన కలవలేదు, కనీసం సంప్రదించలేదు. ఆయన వ్యక్తిగతంగా సీఆర్ మీద కోపంతో మా రైతులకు నోట్లో మట్టి కొడతాను. ఆయన ఖబర్దార్ రాజే ముప్పారం ఊళ్ళో అడుగు పెడితే మాత్రం నేను మా రైతుల పక్షాన మేము అడుగు పెట్టని ఊళ్ళే మాకు రైతుల అన్యాయం జరుగుతుంది, దీనికి నువ్వు దుర్మార్గంగా మా రైతులను అన్యాయం చేస్తాను. ఇప్పటికైనా రైతుల మీద కోపం నువ్వు సీఆర్ మీద కోపం మా మీద రైతులను చూసి మా సీఆర్ మాకు సపోర్ట్ వచ్చి మాకు రైతుల భూములు ఇప్పిస్తాడు తప్ప ఆయన మాకు భూములను ఎప్పుడు ఆక్రమించుకోలేదు. రాజా ఇప్పటికి కూడా మచ్చలేని నాయకులు సీఆర్ని మాత్రం నువ్వు అన్యాయంగా మచ్చబడేటట్టు రైతులను మధ్యన పెట్టుకొచ్చి అది ఖబర్దార్ అని చెప్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.